తంత్ర మంత్ర బాణమతి అన్ని విద్యలు తెలిసిన మహాపురుషుడు. ಅಲ್ಲಿ ಮಂಡಲ ಹಾಕ. ಓಂ ನಮೋ ಕಾಲರೂಪಾಯ ಅಮುಖಂ ಭಾಷ್ಯಂ ಕುರು. ಓಂ ಶ್ರೀಂ ಕ್ಲೀಂ ಹೀಂ ವಂಗ್ ವಜ್ರ ವೈರೋಚನಿಯೇ. నూటికి 100% ఇది పీడ పిశాచాల పని కాదురా తమ్మి, నర మనుషుల పనే ఇది. దీని వెనక నీ కళ్ళకి కనబడని ఒక అద్భుతం ఉంది. చూడమ్మా సునీల్, నువ్వు బాగా దాని సమీపానికి వెళ్ళి వెనక్కొచ్చేశావు. కొన్ని క్షణాలే తేడా వాడు నీ చేతిలో నుంచి జారిపోయారు. భయపడకో, నీ బుద్ధిని తెలివిగా వాడితే పట్టుకోగలవు. వచ్చిన అవకాశాన్ని వదలకుండా వాడుకో, ఖచ్చితంగా దొరుకుతారు. గంగా భవానీ సూచనలిస్తోంది. మనసంతా చెవులు చేసుకుని విను. కళ్ళకట్టుగా ఉన్న పొరలు మెల్లమెల్లగా విడిపోతున్నాయి. సుందర వదన రూపం, కలల జాడలేని కళ్ళు, మంత్రశక్తిని మించిన తంత్రం, ఎవరూ ఊహించని మలుపులు. శుభం జరుగుతుంది. రేయ్ సునీలు, వీడి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఆపరా, అలా మాట్లాడకు. వీటి వెనక ఏదో గూఢార్థం ఉంటుంది. నీ తల కూడా అర్థం. ఇలాంటి వాటిని నమ్మి టైం వేస్ట్ చేసుకోద్దు. వెళ్దాం పద. అలక్ష్యం ప్రదర్శించకు తమ్మి, జాగ్రత్త పడు, లేదంటే అవస్థలు తప్పవు. అయితే ఇప్పుడేంటి నీ కన్ఫ్యూజన్? నేను క్లియర్ చేస్తాను. నువ్వు ఒక పని చెయ్యి, నేనే దొంగని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. ఊరికే ఏదోటి మాట్లాడుకో. నేను అసలే చాలా ప్రెషర్లో ఉన్నాను. నీకంత ప్రెషర్ ఉన్నప్పుడు నన్నెందుకు లవ్ చేసావు? నేను అందుకే ముందే చెప్పాను. అంటే ఏంటి, 24 గంటలు లవ్ తప్ప ఇంకే విషయం ఆలోచించకూడదా? ఆలోచన చేయి బాబు, నిన్నెవరు ఆలోచించొద్దన్నారు? అలా అని ప్రపంచంలో ఉన్న భారం అంతా నీ తల మీదే ఉన్నట్టు కూర్చోవద్దు. ఇనప చువ్వ ఎంత ఎర్రగా కాలున్నా దాన్ని కొట్టే సుత్తి మాత్రం చల్లగా ఉండాలి. అర్థమైందా? తీరా కాపో సార్. తీ కాపో. పిల్లి గుడ్డిదైతే ఎలికేదో చూపించిందంట. రాబరీ కేసును సాల్వ్ చేయమంటే అమ్మాయి వేసుకుని చెట్లు పుట్టబెట్ట తిరుగుతావా? అది కాదు సార్. మాట్లాడుతూ నోరు మూసుకో. ఎన్ని రోజులైంది నీ కేసు ఇచ్చి? ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా సంపాదించలేకపోయావు. చేయడానికి ఏం చేత కాకపోయినా డిటెక్టివ్ లాగా పెద్ద బిల్డప్ ఒకటి. ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఏం ఎంక్వైరీ చేస్తున్నావు? ఒక వారం రోజుల్లో మాల్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఈలోగా కేసును సాల్వ్ చేసి దొంగలు పట్టుకున్నావా సరే, లేకపోతే నీ జీవితం నరకం చేస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలీదు. ప్రమోషన్ ఇప్పించగలను, ఉద్యోగం నుంచి పీకించగలను, లైఫ్ లాంగ్ సెంట్రీగా డ్యూటీ చేయించగలను. యూజ్లెస్ ఫెలో.
ఎందుకమ్మా మొహం అలా పెట్టుకున్నావు? కొంచెం నవ్వు. తల కొంచెం వాల్చమ్మా. ఆహా, ఇటువైపు ఇటువైపు. ఆ, ఆ. సార్ ఫోటో ఎప్పుడు ఇస్తారు? రేపు రాత్రి కొంచెం తొందరగా రా, ఇస్తాను ఫోటో. బాయ్. బాయ్. రే, ఎందుకురా అలా కూర్చున్నావు? ఏమైందిరా? ఆ ఇన్స్పెక్టర్ సహదేవ్ అందరి ముందు నన్ను అవమానించాడు గురుపాద. నా ఆత్మాభిమానం మీద కొట్టాడు. వాడిని ఏదో ఒకటి చేయాలి. నువ్వు కేసు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఆ సహదేవ్నే నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నాకు కొంచెం పనుంది, తర్వాత కలుద్దాం.